జీబీఆర్సీ న్యూస్. కొందూరులో ఘనంగా శ్రీ శ్రీ కుందాలమ్మ శ్రీ 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 గొల్లాలమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కుందూరు గ్రామ ఇలవేల్పులో శ్రీ కుందాలమ్మ శ్రీ గొల్లాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 2వ తేదీ సోమవారం అమ్మవార్ల జాతర అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. 3వ తేదీ మంగళవారం అమ్మవారిని వైభవంగా అత్తవారింటికి సాగనంపారు. 4వ తేదీ బుధవారం అమ్మవార్ల తీర్థ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. నారికేలాలు, అరటి పండ్లతో మహిళా మనులు, యువతులు అమ్మవార్లను అర్పించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్మిక శాఖ మంత్రులు వాజంశెట్టి సుభాష్ తండ్రి సత్యం, రామచంద్రపురం నియోజకవర్గం జనసేన కోఆర్డినేటర్ పోలిశెట్టి చంద్రశేఖర్లు విచ్చేసి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలనలో రాష్ట్రం రామచంద్రపురం నియోజకవర్గం అమ్మవార్ల కృపతో సుభిక్షంగా ఉండాలి అని కోరారు. ఈ ఆలయానికి ఆసాదులుగా ఇళ్ల శ్రీరాములు, ఇళ్ల వీరాస్వాములు, అనంతరం ఇళ్ల వెంకటరమణ, ఇళ్ల నాగరాజులు ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని ఆలయ కమిటీ పేర్కొన్నారు. అమ్మవారి జాతర తీర్థ మహోత్సవాలు కొందూరు గ్రామంలో సాంప్రదాయంగా ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నప్పటికీ ఈసారి మటుకు కొందూరు యువత ఐక్యతతో అమ్మవారి ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. అయితే గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను జరిపించారు. మాది కుందూరు గ్రామం. మా ఊరు గ్రామ దేవతలు కుందాలమ్మ గొల్లాలమ్మ అమ్మవారు ప్రతి సంవత్సరం గంధమావాస్య వెళ్ళిన తర్వాత మా ఊరు గ్రామ దేవతలని మంగళవారం తీసుకురావడం, అలాగే ఒక నెలలాళ్ళు అట్టు పెట్టుకుని మళ్ళా ఆఖరి మంగళవారం నాడు గ్రామోత్సవం చేసి జాతర చేసి అమ్మవారిని సాగడంతో జరుగుతుంది. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా కుందాలమ్మ గొల్లాలమ్మ అమ్మవార్ల జాతర మన సోమవారం నాడు కుందూరు యువత ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈ గ్రామదేవతకి మా గ్రామస్తులు నెక్కంటి వారు ఆడపడుచు, అలాగే మా ఊరు ఇళ్ళ వెంకటరమణ గారు, ఇళ్ళ వీర్రాజు గారు వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వాళ్ళ ఆశాదులుగా ఉండి అమ్మవారిని తీసుకురావడం, సాగనంపడం వారి వంశస్థులే చేస్తూ ఉన్నారు. అలాగే పంపన వారి వంశస్థులు అమ్మవారి కొమ్మం పోస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా యువత ఆధ్వర్యంలో అమ్మవారి జాతర, అమ్మవారిని సాగనంపడం, అలాగే ఈరోజు బుధవారం అమ్మవారి తీర్థం బ్రహ్మాండంగా అత్యంత వైభవపేతంగా ఈ సంవత్సరం జరగడం జరిగింది. భక్తులు 50 మంది కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శిస్తూ ఉన్నారు. కరదెట్టు మాయమ్మ గండాలు బాబేటి ఘనమైన దుర్గమ్మ అవని నందాలే ఆదిపోయమ్మ కుల తల్లి మా కనక దుర్గమ్మ ఎంత తల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ ఎంత చక్కనిదమ్మ విజయవాడ మాయమ్మ ఎంత తల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ ఎంత చక్కనిదమ్మ మా కనక దుర్గమ్మ ఎంత తల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ ఎంత చక్కనిదమ్మ విజయవాడ మాయమ్మ ఎంత తల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ ఎంత చక్కనిదమ్మ మా కనక దుర్గమ్మ వందనాలు వందనాలు తల్లి నీకు మా విజయవాడ కంట దుర్గమ్మ నీకు వందనాలు వందనాలు తల్లి నీకు మా విజయవాడ కంట దుర్గమ్మ నీకు కోటి కోటి దండాల తల్లి నీకు మా కంట పూజలే అమ్మ నీకు కోటి కోటి దండాల తల్లి నీకు మా కంట పూజలే అమ్మ నీకు Shiny!
పసుపు కుంకుమాలు తెచ్చినాము మమ్ము పచ్చంగా చూడమంటూ వేడినాము పసుపు కుంకుమాలు తెచ్చినాము మమ్ము పచ్చంగా చూడమంటూ వేడినాము కళ్ళగలు కుందూరు గ్రామంలో జరుగుతున్న జాతరకి అదే మన తీర్థం సందర్భంగా కుందాలమ్మ గొల్లలమ్మ అమ్మవారిని దర్శించుకోవడం రావడం జరిగింది. వారిని దర్శించుకుని మా యొక్క నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండండి, ఏ ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ కూడా ఉండాలని, అలాగే మంత్రి గారికి కూడా ఈ ప్రజల యొక్క మాగోగులు మంచిగా చేసేలాగా ఆవిడ ఆశీస్సులు సుభాష్ గారికి కూడా కావాలని, అలాగే నాకు కూడా కావాలని, మా కార్యకర్తలకి మా అందరికీ కూడా అమ్మవార్ల ఆశీస్సులతోటి మేము ఎదరికి ప్రయాణించి ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజోపకారమైన ఏ అవసరం ఉన్నా సరే మేము అంటూ ఉంటామని ఆ శక్తి మా అమ్మవారు మాకు ఇవ్వాలని ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటాం.